తిను. రోజు తిండి దగ్గర గొడవ దీంతో నాకు. ఛే, ఇయ్యాల కూడా ఇదే తినాలా? తినవే. తినే ముద్ద కుడుతులో వేస్తావా? ఆ కుడుతులోదే తినిపిస్తానే నీ చేత. తీవే బా. లేకపోతే తాట ఒలిసేస్తాను. ఏమనుకుంటున్నావు? ఎంత పొగరే నీకు. తినే కుడుతులో వేస్తావా? తీయి, లేకపోతే వాళ్ళు తాట ఒలిసేస్తాను. ఇప్పుడు తినవే. నేను తినను. నాకు తెల్లన్నం తినాలనిపిస్తోంది. ఇది తింటే నా కడుపులో తిప్పుతాంది. ఆశకైనా ఓ అద్దుండాలి. కూలీ నాలి చేసుకునే బతుకులే మనకి రాగి ముద్ద ఎక్కువ. నీకు తెల్లన్నం ఎండి చూస్తుంది. ఈరుగా నీ పెళ్ళాన్ని చూసావా ఎలాంటి కోరిక కోరుతుందో? దీనికి తెల్లన్నం కావాలంట. తెల్లన్నం ఎప్పుడో పండక్కి పబ్బడికి తినేటోళ్ళం. మనకి రోజు తెల్లన్నం వేడి నుంచి వస్తుందిరా. చెప్పరా నీ పెళ్ళానికి? అమ్మా నువ్వు చెప్తున్నావు కదమ్మా. చేతకానేదవని తెల్లన్నం కావాలంట. తెల్లన్నం ఏదో దొరలింట్లో పుట్టినట్టు. అట్లా గుడ్లు పెట్టుకుని చూస్తావంటే సన్నాసిదాన. తినవే. రోజు ఇదో గోల అయిపోయింది. సరే అయ్యా. అన్నీ ఈయనే పెట్టినా తింటా ఉండు. అత్తమ్మకి మందులిచ్చొస్తా. అట్నే. హలో, ఆ ఎంగిలి మెతుకులు తిని బతికేటోడివి మాకుడిన ఎంగిలి చేస్తావా? ఏంట్రా ఇడిసేది? మళ్ళీ ఇంకో మారీడు నా కంట పడ్డాడంటే కుత్తిక కోస్తా నా కొడక. అయినా చిన్న పిల్లోడని కూడా చూడకుండా ఇట్ట కొట్టినాడేందయ్యా? అయినా పెద్దయ్య తినే అన్నం నువ్వెందుకు ముట్టినావురా? ముక్కల కోసమా? కాదమ్మా. ఇంకేదానికి రా గిన్నె కాడిపోయినావు? ఆడా తెల్లన్నం చూసినానమ్మా. ఇంత పెద్ద గిన్నె నిండా తెల్లన్నం వండినది. నీకోసం తెద్దామని పోయినానమ్మా. వాళ్ళు రోజు తెల్లన్నమే తింటారా అమ్మా?
వాళ్ళ దగ్గర దండిగా దుడ్లుండాయి. మనం పేదోళ్ళం కదా, మనం బియ్యం కొనటానికి మన దగ్గర అంత దుడ్లు లేవాయే. పెద్దయ్య దుడ్లు ఇచ్చినాడు కదా నాయన, వాటితో మనము బియ్యం కొనుక్కుందాం. ఈ దుడ్లతో అంగట్లో వరి బియ్యం ఏడొస్తాయి నాయన. మన పేదోళ్ళ బతుకులు ఇంతే అయ్యా. అయ్యో దేవుడా. ఆకాశవాణి ఈనాటి వార్తలు. రాష్ట్ర ప్రజలకు శుభవార్త. నేడు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు ₹2 కిలో బియ్యం అనే నూతన సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం గురించి ముఖ్యమంత్రి గారే స్వయంగా వివరిస్తూ, తెల్లన్నంగా పిలువబడే వరి అన్నాన్ని ప్రతి పేదవాడు రోజు తినేలా కిలో బియ్యాన్ని ₹2 ఇవ్వనున్నా. మా ప్రభుత్వం ఇక నుండి అన్ని రేషన్ షాపుల్లో ప్రతి నెల మనిషికి 5 కేజీల చొప్పున బియ్యాన్ని సరఫరా చేస్తుంది. ఈ పథకం నిర్వహణలో ఎలాంటి అవకతవకలు, అవరోధాలు జరగకుండా చూసుకోవాలని అధికారులను హెచ్చరిస్తున్నాం. ఈడ నుండి మన పెద్దయ్యే కాదు, మనం కూడా తెల్లన్నమే తినే రోజులు వచ్చినాయి. ఇన్నాళ్ళు తెర మీదే దేవుళ్లా కనిపించిన ఆ మహానుభావుడు ఇప్పుడు మన పేదోళ్ళకి నిజంగానే దేవుడయ్యుండాడ్రా. ఆయన మనకు చేసిన ఈ మేలు మనం బతికున్నంత కాలమే కాదు, మన తరతరాలు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన ఏడపెట్టుండాన చూడు. పథకంతో పేదవాడి కడుపు నింపి ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసమని నిరూపించి పేదల ఇంటి దైవం అయ్యాడు నందమూరి తారక రాముడు. శత జయంతి యుగకర్తకి శతకోటి వందనాలు. మహానాయక సదా స్మరామి. చాలా చక్కగా తెలుగు